హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 7 గంటల నుండి మీ ఇళ్లకు గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు అయితే వస్తున్నారు. అయితే తప్పనిసరిగా మీరు ఈ ప్రూఫ్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు మన ఇళ్లకు ఎందుకు వస్తున్నారు, మనకు ఏమేమి ప్రూఫ్ అడుగుతారు, దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. చూసుకున్నట్లయితే ఈ నెలాఖరు నుండి ఫ్యామిలీ సర్వే అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. అయితే మనకు ఈ సర్వే అనేది రేపటి నుండి స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఈరోజు స్టార్ట్ చేయరు. ఆల్మోస్ట్ ఏంటంటే జనవరి 2 నుంచి ఆల్మోస్ట్ ఈ సర్వే అనేది స్టార్ట్ అయ్యే అవకాశం చాలా వరకు అయితే ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెలాఖరు నుండి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది మనకు నిర్వహించబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి వివరాలు సేకరిస్తారని చెప్పేసి తెలిపింది. అర్హులకు సంక్షేమ పథకాలు, సేవలు అందించడము, కుటుంబాల సమాచారాన్ని అప్డేట్ చేయడము ఈ సర్వే ఉద్దేశం. తద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ సర్టిఫికెట్లు జారీ సులభతరం అవుతుంది. పౌరుల వ్యక్తిగత సమాచారం భద్రతకు భంగం వాటిల్లదు అని చెప్పేసి పేర్కొంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సో ఎవరైతే మన యొక్క ఏపీలో ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళ ఇళ్లకు వెళ్తారు అధికారులు. వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో, ఎంతమంది ఉన్నారు, సో మీకు ఏమైనా పథకాలు అందాయా లేదా, అలాగే మీకు ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయా ఏంటి అని చెప్పేసి వాళ్ళకు ప్రతి ఒక్క క్వశ్చన్ అడుగుతారు. సో ఈ క్వశ్చన్కి జవాబు చెప్తే వాళ్ళైతే ఎంటర్ చేసుకుంటారు. ఎంటర్ చేసుకున్న తర్వాత సో వారి యొక్క వ్యక్తిగత సమాచారం అనేది సో భవిష్యత్తులో థర్డ్ పార్టీకి వెళ్లకుండా కూడా అయితే ప్రొటెక్షన్ అయితే చేస్తారు. సో దీని ద్వారా ఏంటంటే ఏమైనా పథకాలు ఉన్నా కానీ వీళ్ళకు రావాలా లేదా అనేది కూడా వాళ్ళైతే గుర్తిస్తారు. సో ఈ సర్వే చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పారు. దీని విధానం ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ అధికారులు ఇంటింటికి వెళ్ళి ఈ సర్వే అనేది కండక్ట్ చేస్తారండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.